i6 న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మీ వెంకటేశ్వర శర్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సర ఉగాదినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 3వ పాదం 4వ పాదము, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారు తో అనే అక్షరము, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనేటువంటి అక్షరాలు కలిగినటువంటి పేర్లుగా కలిగినటువంటి వారు మరి ఈ యొక్క వృశ్చిక రాశి క్రిందికి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క మరి గురుగ్రహము, అలాగే శనిగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే రాజపూజ్యము, అవమానము, అలాగే మరి ఆదాయ వ్యయాలు కూడా తెలుసుకుందాం. ఆదాయం 8, వ్యయం 14. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. అంటే వచ్చేది 8 రూపాయలు అయితే ఖర్చు అయ్యేది మరి 14 రూపాయలు. అలాగే రాజపూజ్యం 4, అవమానం 5. రాజపూజ్యము అంటే గౌరవం 4, అవమానం 5. అంటే అన్ని విధాలా కూడా మిశ్రమ ఫలితాలు అనేది ఉంటాయి. అలాగే గురువు ఈ సంవత్సరం నుండి అంటే ఉగాది నుండి కూడా మరి మే 1వ తారీఖు వరకు మరి 6వ స్థానంలో సాధారణ శుభుడైనందున ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మరి ఆకస్మిక భయాందోళనలు దూరం అవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. మరి బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిదన్నమాట. అలాగే రహస్య శత్రు బాధలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క మే 2వ తారీఖు నుండి మరి గురువు వచ్చేసి 7వ స్థానంలో శుభుడైనందున రాజకీయ వ్యవహారాల్లో మంచి దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారనమాట. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటాయి. ఈ విధంగా చూసుకుంటే మరి గురుగ్రహం వలన ఈ సంవత్సరం మే తర్వాత రాజకీయ నాయకులకు చాలా మంచి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా శనిగ్రహం ఈ సంవత్సరం అంతా కూడా మరి చతుర్థ స్థానంలో 4వ స్థానమై అశుభుడైనందున అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థాన చలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. అలాగే రాహుగ్రహం ఈ సంవత్సరాంతం వరకు కూడా 5వ స్థానంలో సాధారణ శుభుడైనందున పిల్లల పట్ల మరి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయత్నాలు మరి జాగ్రత్తగా చేయటం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ఈ వృశ్చిక రాశి వారు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంతాన రీత్యా 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ వాళ్ళ విషయంలో, పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడము, వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేయడం చాలా మంచిదన్నమాట. సౌమ్యంగా పరిష్కారంతో కూడినటువంటి మరి విషయాలను మరి పిల్లలతో పంచుకోవాలన్నమాట. అలాగే రాహుగ్రహం మరి రాహుగ్రహం గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాము. ఆ రాహుగ్రహం 5వ స్థానం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ఈ యొక్క కేతుగ్రహము మరి ఈ సంవత్సరం అంతం వరకు కూడా 11వ స్థానంలో శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. మరి శుభవార్తలు అనేది వింటారు. బంధుమిత్రులతో కలిసి మరి విందులు వినోదాల్లో పాల్గొంటే ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ సంవత్సరము మరి వృశ్చిక రాశికి ఈ యొక్క కొంచెం మిశ్రమ ఫలితాలు అనేది ఉంటాయి. పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. గురుగ్రహానికి, శనిగ్రహానికి, అలాగే రాహుకేతు గ్రహాలకు వీలైనంత వరకు జప హోమ దానాదులను నిర్వహించుకోవాలి. అలాగే చండీ హోమంలో పాల్గొనటం వలన
కొంతవరకు మరి సమస్యల నుండి బయటపడటానికి, గ్రహ బాధల నుండి, ఇది బాధల నుండి, మరి గ్రహపీడల నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.